హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను క్యాప్షన్‌లో ఏదైతే పెట్టానో తెలంగాణ సీఎం గ్రేట్. అలానే ఆంధ్ర సీఎం పరిస్థితి ఏంటని. ఇది నేను ఏ విషయంలో అన్నానంటే అండి, ఇప్పుడు గత 4, 5 రోజుల నుంచి జరిగిన తెలంగాణలో జరిగిన సంఘటన ఏంటంటే, ఎన్టీవీ వాళ్ళు వాళ్ళకు తెలిసి తెలియని సమాచారంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడీతో, ఒక మంత్రితో ఏదో సన్నిహిత సంబంధం ఉందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్‌ని వాళ్ళ టీవీలో ట్రోల్ చేశారు. దీని మీద ఐఏఎస్ ఆఫీసర్ తరపున ఐఏఎస్ ఆఫీసర్ సంఘాల వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఎంతో కష్టపడి చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎంత బాధపడాలి? మీరు ఏదో ఫేక్ వార్త ప్రసారం చేస్తే. అయితే దీని మీద మండిపడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఎవరైతే వాళ్ళు ప్రసారం చేశారో, ఎవరైతే వార్తా రూపంలో చెప్పారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏదైతే కేంద్ర సమాచార శాఖ ఉందో వాళ్ళకి కూడా ఒక సిఫారసు లేఖ పంపించారు. ఇమ్మీడియట్‌గా వాళ్ళ లైసెన్స్‌లు కూడా రద్దు చేయమని. మరి నిజంగా గ్రేట్ కదండీ! అదే విషయం ఏపీకొస్తే మరి ఎన్టీవీని, సాక్షిని ఒకసారి పరిశీలించుకుంటే ఎన్టీవీ ఒక 30% ఫేక్ న్యూస్‌లు ప్రాపగండా చేస్తే, అదే సాక్షి పేపర్ గాని, సాక్షి ఛానల్ గాని 80-90% ఫేక్ ఉంటది. మరి అటువంటప్పుడు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏపీలో సీఎం చంద్రబాబు గారు కనీసం సాక్షి పేపర్ మీద గాని, ఛానల్ మీద గాని ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అడుగుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా అడుగుతున్నారు. మరి నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు గారికి నిజంగా ఆ సాహసం చేస్తారా? ఆ దమ్ము ఉందా? ప్రజలందరూ అడుగుతున్నారని నేను మాత్రం అడుగుతుంది కాదు, ప్రజలు అడుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.